వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అన్నమాట. మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ ఇచ్చారు. సర్ప్రైజ్ అంటే ఏదో పెద్దదని అనుకోకూడదు, బట్ ఆ డే ఈజ్ అ సర్ప్రైజ్ డే అన్నమాట. సో ముందు రోజు వరకు కూడా చిన్న చిన్న గొడవలు ఆడుకుంటూ మిత్రం మాట్లాడుకోలేదు. సో అనుకోకుండా సడన్ గా మా హస్బెండ్ వ్యాలంటైన్స్ డే రోజు ఈరోజు బయటికి వెళ్దామన్నారు. సో సర్ప్రైజ్ గా మూవీకి తీసుకెళ్లారు. మేము ఫంకీ మూవీ ఎంజాయ్ చేసాము. చాలా ఫన్నీగా ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు, పర్వాలేదు. అండ్ తర్వాత మూవీ అయిపోయిన తర్వాత డిన్నర్‌కి తీసుకెళ్లారు. డిన్నర్‌కొచ్చేసరికి ఓయాకి తీసుకెళ్ళాను. నేనసలు ఎప్పటినుంచో అడిగాననమాట. సో ఫైనల్‌గా అయితే మేము వెళ్ళాము. సో మా కమ్యూనిటీ నుండి జస్ట్ హార్డ్‌లీ ఒక 12 కిలోమీటర్స్ ఉంటదంతే. మాక్సిమం ఎగ్జాక్ట్‌గా నేను చెప్పలేదు. బట్ చాలా దగ్గరే అనమాట. సో ఫైనల్‌గా మూవీ అయిపోయిన తర్వాత మూవీ చూసుకొని ఓయాకొచ్చాము. చాలా అంటే చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే మేము ఒక 1 అవర్ లైన్‌లో ఉన్నాము. యూజువల్‌గా మనం టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. సో ముందు రోజు వరకు మేము మాట్లాడుకోవట్లేదు కదా! చిన్న చిన్న గొడవతో. సో దానివల్ల మా హస్బెండ్ ఏది బుక్ చేయలేదు. మాట్లాడినప్పుడు ఎందుకు ఉంటది కదా! ఇగో ఇద్దరికీ ఉంటది ఆబ్వియస్‌లీ. సో అందుకని ఇంకా మేము సరే అని తను చేయలేదు. నేను ఏమి అంత పట్టించుకోలేదు. తర్వాత ఫైనల్‌గా తను ఏం చేశాడంటే రిజర్వ్ చేద్దామని చూస్తే మూవీ టైమ్‌లో రిజర్వ్ చేసుకోవడానికి లేదు, ఇంకా టైం ఎప్పుడో 11:30 తర్వాత ఉంది. మూవీ ఏమో 6:00 అయిపోతుందనమాట. సో సరే కదా! ఏం చేద్దాము అని అనుకుంటే సరే వెళ్దాము అని చెప్పేసి అనుకోని మేము అన్‌రిజర్వ్ కనే వెళ్ళాము. క్రౌడ్ చూసి ఎందుకులే వెనకెళ్ళిపోదాంలే, వద్దులే, వద్దులే అంటూనే ఉన్నాను. బట్ ఫైనల్‌గా అయితే మా హస్బెండ్ లేదు వెళ్ళాల్సిందే. నేను ఎప్పటినుంచో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. యూ హావ్ టు ఎంజాయ్ టుడే. దిస్ ఈజ్ అవర్ డే. వి హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ అది ఇది అని చెప్తే ఇంకా సరే అని అలా ఎళ్లి చూస్తే అన్‌రిజర్వ్డ్ కూడా అలో చేశారనమాట. కాకపోతే రిజర్వ్ అయినా, అన్‌రిజర్వ్ అయినా కానీ లైన్‌లో వెళ్ళాల్సిందే అనమాట. మేము 1 అవర్ 7:00 అక్కడికి రీచ్ అయ్యాము. 8 వరకు లైన్‌లో ఉండి 8కి వెళ్ళిన తర్వాత మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని, సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేసి ఒక 1 అవర్ పీస్‌ఫుల్‌గా సరదాగా గడిపి చక్కగా తిని అయితే వచ్చేసాము. సో మా పిల్లలు కూడా మమ్మీని ఇబ్బంది పెట్టలేదనమాట. సో మేము కిడ్స్‌నైతే మమ్మీ దగ్గర వదిలేసి వచ్చాము. వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి వచ్చాము. సో మేము మళ్ళీ మూవీ అయిపోయేదాకా వాళ్ళు పడుకున్నారు. మూవీ అయిపోయిన తర్వాత చక్కగా ఫుడ్ తినేసి హోంవర్క్స్ రాసేసుకొని వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మమ్మీని కొద్దిసేపు బయట ఆడుకొని వచ్చేసి మేము వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ పడుకొని పోయారనమాట. సో డే అంతా పీస్‌ఫుల్‌గా హ్యాపీగా గడిచింది వాలంటైన్స్ డే. ఇట్స్ ఎ మెమరబుల్ డే అండ్ స్వీట్ అండ్ షార్ట్ మెమరబుల్ డే అనమాట. సో సర్ప్రైజెస్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏమి అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఉంటే లైఫ్‌లో హ్యాపీగా ఉంటాం. ఏ కపుల్ అయినా ఎవరైనా. సో మీ లైఫ్‌లో కూడా ఇలాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ జరిగాయా? జరిగితే నాకొక చిన్న కామెంట్ పెట్టండి. సో మనం కూడా కామెంట్స్‌లో కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా? సో నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇట్స్ ఎ షార్ట్ అండ్ స్వీట్ వీడియో. సో మీకు గనుక వీడియో నచ్చితే గనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్. సో దిస్ ఈస్ ద ఎంటైర్ వ్యూ ఐఎమ్ పోస్టింగ్ హియర్. అండ్ ఆల్సో ఆ రోజు మ్యాచ్ కూడా జరుగుతుంది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ నెక్స్ట్ డే సండే కదా! వాలంటైన్స్ డే తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో ఆ మ్యాచ్ ఆ రోజు జరిగితే ఇంకా నేను డిస్ట్రాక్ట్ అయిపోయేదాన్ని. బట్ వేరే మ్యాచ్ జరుగుతుంది. హౌఎవర్ మ్యాచ్ వ్యూ, ఈటింగ్, ఓపెన్ ప్లేస్, అది కూల్ బ్రీజ్ వస్తుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ హస్బెండ్. సో ఇంతకన్నా క్యూట్ అండ్ మెమరబుల్ మూమెంట్స్ ఏముంటాయి చెప్పండి. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటివి లైఫ్‌లో ఒక్కసారన్నా ఎంజాయ్ చేస్తే అలా మన లైఫ్‌లో మెమరీ ఉండిపోతుందనమాట. సో ఇలాంటి క్యూట్ మెమరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే ఈ వీడియో చేశాను. సో నేనింకా ఓవరాల్ అలా ఎలా ఉందా సరౌండింగ్స్ అనేది కూడా మొత్తం వీడియో తీశాను. సో ఒకసారి చూసేయండి ఎవరైతే ఇక్కడ రాలేదో. జనరల్‌గా నేను ఓల్డ్ రెంటెడ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇది మాకు చాలా దూరం. ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ జర్నీ చేసి రావాలి. బట్ ఇది మాకిప్పుడు దగ్గర కొత్త హౌస్‌కి. సో మొత్తానికైతే వెళ్ళాలనుకున్నాం, వెళ్ళేసాము. అండ్ నెక్స్ట్ టైమ్ ఇంకొక అరబిక్‌దేదో కొత్త థీమ్ వచ్చింది, మార్తాహలి అన్నారు. అది ఇక్కడ నుంచి ఒక 26-28 కిలోమీటర్స్ ఉంది. బట్ అది కూడా ఒకసారి వెళ్తాను. అడిగాను. బట్ ఏదో ఒక రోజు ప్లాన్ చేస్తారు మా హస్బెండ్ కూడా. అప్పుడు వెళ్తాం. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను మీకు వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో ఇప్పటివరకైతే ఈ రోజుకైతే ఈ వీడియోనే. మీకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Bye bye.